ఆపరేషన్ 2 months అవుతుంది. అంతకుముందు స్టేజ్ ఉన్నా కూడా ఆ లెవెల్కి ఇప్పుడు కొన్ని పేషెంట్కి హిప్ వరకు థై వరకు తీయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మోకాలు కిందికైనా వేల వరకైనా పాదం వరకైనా తీసి మిగతా కాలు కాపాడే పరిస్థితి కూడా ఉంది. సో అటెంప్ట్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ట్యాబ్లెట్స్ కంటిన్యూ వాడాలి కదా లైఫ్ లాంగ్? ట్యాబ్లెట్స్ కంటిన్యూ ఆరోగ్యశ్రీలో ఉందా సార్? ఇనిషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ అవి ఉంటాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండవు. సీనియర్ వాస్కులర్ సర్జన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ, యశోద హాస్పిటల్ సెకండరీ. మీటింగ్ ఎందుకోసం అంటే వాస్కులర్ డిసీజ్ మీరు వినుంటారు. కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైందంటే కాళ్ళు నల్లగయ్యేది, వేలు నల్లగయ్యేది, ఆంపుటేషన్, వేలు తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు. ఈ పరిస్థితి గురించి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే వాస్కులర్ సర్జన్స్ చాలా తక్కువ ఉంటారు. మెయిన్ సిటీస్లో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కొన్ని ప్లేస్లో ఉంటారు. పేషెంట్స్ మా దగ్గర వచ్చే లోపల మోస్ట్ ఆఫ్ ద టైం డిసీజ్ అనేది అడ్వాన్స్ స్టేజ్ అయిపోతూ ఉంది. కాల్ కొట్టేసేయాల స్టేజ్కే 90% ఆఫ్ ద టైం పేషెంట్ మా దగ్గర రీచ్ అవుతుంది. సో ఈ పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు షుగర్, బీపీ ఉండే పేషెంట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న పేషెంట్స్కి నడిస్తే కాల్ నొప్పులు వచ్చేది, లేదంటే కాల్ కలర్ చేంజ్ అయ్యేది, వైట్ నుంచి బ్లాక్ డిస్కలరేషన్ అయ్యేది. కొంచెం దూరం నడిస్తే కాలు నొప్పిలో ఆగిపోయేది, నడిచే కొద్ది ఆయాసం వచ్చేది, కాలు బరువు ఎక్కేది. ఇవన్నీ వాస్కులర్ సిమ్టమ్స్, వాస్కులర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి వచ్చే ఎర్లీ సిమ్టమ్స్. ఆ ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే 90% మెడిసిన్స్లోనే ఇవి మనకి తగ్గే ఛాన్సెస్, క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేసుకొని ఎక్కువ లైక్ ఇప్పుడు కాలు మంటలు స్టార్ట్ అయ్యేది, నలుపు అనేది ఎక్కువై గ్యాంగ్రీన్ బాడీలో స్ప్రెడ్ అయ్యే స్టేజ్ వచ్చినప్పటికీ రిస్క్ అనేది ఎక్కువైంది. ఇప్పుడు ఆ స్టేజ్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సెకండరాబాద్లో హైబ్రిడ్ క్యాట్ ల్యాబ్ ఉంది, న్యూ మెడిసిన్స్ ఉన్నాయి, న్యూ టెక్నాలజీస్ ఉంది, న్యూ ఎక్విప్మెంట్స్ ఉంది, సీనియర్ డాక్టర్స్ ఉన్నాం. సో అట్లాంటి ప్లేస్లో పేషెంట్కి వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసి ఎర్లీగా డయాగ్నోస్ తీసుకొని పేషెంట్కి ఇప్పుడు కొన్ని పేషెంట్స్కి ఓపెన్ ఆపరేషన్ చేస్తాం, కొన్ని పేషెంట్స్కి లేజర్ ఎండోవాస్కులర్ థెరపీ చేస్తాం, కొన్ని పేషెంట్స్కి హైబ్రిడ్ ప్రొసీజర్ అంటాం. ఎండోవాస్కులర్ విత్ ఓపెన్ సర్జరీస్ చేస్తాం. చేస్తే బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేసేది, బ్లడ్ పైప్ సన్నబడిందంటే ఆ సన్నబడిన పైప్ని బెలూన్ పెట్టి ఓపెన్ చేసేది, స్టెంట్ వేసేది. అట్లా చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయ్యిందంటే కాలు కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది 80 to 90% వరకు ఉంటుంది. 100% ఎవరికి చెప్పలేము, అది మనం ఏ స్టేజ్లో చూస్తాం, పేషెంట్ని ఏ టైంకి వస్తారు, కాల్ కండిషన్ బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్ సక్సెస్ రేట్ అనేది మనకి 80 to 90% ఉంటుంది. ఇప్పుడు ఈ పేషెంట్ ఇక్కడ ఈ ఊరు పేషెంట్ రాములు గారు 2 months ముందర ఇలానే ఆయనకి బీపీ, షుగర్ ఉన్నప్పటికీ కాలు నొప్పులు, సాధారణంగా కాలు నొప్పులు అనుకుంటా ఈ వాజ్ టేకింగ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అని. ఒకరోజు సడన్గా సివియర్ అయ్యి నడవలేకున్న పరిస్థితుల్లో కాలు మంటలు వచ్చి హాస్పిటల్ వచ్చారు. యాంజియోగ్రామ్ చూసాం, మల్టీ సెగ్మెంట్ బ్లాక్స్ ఉన్నాయి. మనకి తోడ దగ్గర నుంచి కింద పాదం వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు. సో ఈయనకి మనం హైబ్రిడ్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం పడింది. ఒక పైన ఓపెన్ చేసి ఏదైతే క్లాట్స్ మనకి మిగతా కింద ఉన్న వెయిన్స్, బ్లడ్ వెసల్స్కి బెలూన్ పెట్టి ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఆల్మోస్ట్ 2 months అయింది. ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నాడు, ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, డైలీ 2-3 kilometers మెయింటైన్ చేసుకుంటున్నాడు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే ఆయనకి అప్పుడు 1-2 days మనం నెగ్లెక్ట్ చేసి గ్యాంగ్రీన్ వచ్చుంటే కాలు మోకాల పైన థై వరకు కాలు తీయాల్సిన అవసరం పడింది. ఇట్లా పేషెంట్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చే వాళ్ళకి కాల్ సేవ్ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో ఎందుకు ఇట్లా డిస్ట్రిక్ట్స్లో వస్తున్నామంటే డిస్ట్రిక్ట్లో నుంచి అవేర్నెస్ రావాలి. సిటీస్లో ఉండే వాళ్ళకి అవేర్నెస్ ఉంది, తొందరగా హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడ అన్నీ ఏమనుకుంటున్నారంటే కాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు అనుకుంటారు, నరాల నొప్పులు అనుకుంటారు. దానికి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని రెస్పాండ్ అవ్వలేదంటే అప్పుడు సిటీస్కి వస్తున్నారు. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే అది గ్యాస్ ట్రబుల్ ఉండొచ్చును, హార్ట్ అటాక్ ఉండొచ్చును, కానీ చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే ఎలా అనుకుంటున్నారు, హార్ట్ డాక్టర్ చూపించాలని ఒక అవేర్నెస్ ఉంది. అలా కాల్ నొప్పులు వచ్చినప్పటికీ ఇది వాస్కులర్ ప్రాబ్లం ఉండొచ్చును అని ఒక అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. తెలిసినప్పటికీ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే
80 to 90% యాంపుటేషన్ ప్రివెంట్ చేయొచ్చు. కాలు తీయాల్సిన అవసరం పడదు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో వచ్చి యాంపుటేషన్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఎవ్రీ స్టేట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ క్యాంపెయిన్ తీసుకొని వెళ్ళాలని ఇట్లా ఒక ప్రెస్ క్లబ్ మీటింగ్ చేసుకొని ఇట్లాంటి మీటింగ్ చేస్తాం. ఈ పేషెంట్కి అయినది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సార్ నాకు ముందే కాళ్ళు నొప్పులు బాగా ఉండేవి. 2 minutes నడిచిన తర్వాత కాలు కంప్లీట్గా ఆగిపోయాయి. మళ్ళీ ఆ 2 minutes తర్వాత మళ్ళీ రన్ అయ్యేది. కొంచెం ముందు పోతే మళ్ళీ వచ్చేది. ఆ తర్వాత నేను ఇది మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి న్యూరో సర్జన్ దగ్గరికి పోయాను ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ పోతే సార్ కూడా కొన్ని ట్యాబ్లెట్ అవి రాశారు. తర్వాత మళ్ళీ నొప్పి సేఫ్ ప్రాబ్లం అంతే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మా మిస్సెస్ కొంచెం ఇబ్బంది అనిపిస్తే సార్ దగ్గరికి వెళ్ళాము. ఆయన తర్వాత పోతే అక్కడ సార్ని చూసిన తర్వాత సార్ చూసాడు అన్నట్టు ఫోన్ సార్ ఖచ్చితంగా ఇది వాస్కులర్ ప్రాబ్లం అని చెప్పి సార్ అన్నారు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని పోతే కాళ్ళు కూడా తీయాల్సిన పరిస్థితికి వస్తుందని చెప్పి సార్ కూడా అన్నారు. ఇక తర్వాత మళ్ళీ అప్పటికే అంత ఇది కాకపోతే ఒక వారం రోజుల తర్వాత సార్ దగ్గరికి పోతే ట్రీట్మెంట్ అయింది. బాగానే జరుగుతుంది. ఇప్పుడు 2 months అయింది ఆపరేషన్ అయిన తర్వాత. ఇప్పుడు నా పని నేను చేసుకున్నాను. నేను కాయతూసుకోవాల ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తాను. మాకు వర్క్ బాగానే ఉంటుంది. సో నేను మా ప్లాట్లు తిరగడం చేయడం అన్నీ జరుగుతుంది. ఇక నొప్పి అయితే చాలా ఈజీగా తగ్గిపోయింది. వీళ్ళు ట్రీట్మెంట్ ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. మెడికేషన్స్ ఉంటుంది. ఇంకా నేను ట్యాబ్లెట్లు వాడతాను. షుగర్ బీపీకి ఎట్లా మందులు వాడతారో దానికి అలానే దీనికి కూడా మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. సో ఏదైనా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి స్మోకింగ్, ఆల్కహాల్ లేకుండా చూసుకోవాలి. రెగ్యులర్ డైలీ వాకింగ్ చేసుకోవాలి. డయట్ హ్యాబిట్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఇట్లా హెల్తీ లైఫ్ స్టైల్ పెట్టుకుంటే అసలు ఈ వాస్కులర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. ప్రాబ్లం ఇప్పుడు నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తుంది. ఇప్పుడు వాకింగ్ చేస్తారనుకోండి, ఒక 1/2 kilometer నడిస్తేనే కాళ్ళు లాగుతుంది. లాగేసి ఆగుతారు, కొంచెం కూర్చుంటారు, మళ్ళీ లేచి నడుస్తారు, మళ్ళీ 1/2 kilometer నడిచి మళ్ళీ ఆగుతారు. అట్లా ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం దూరం నడిచి కాళ్ళ నొప్పులు వచ్చి ఆగేలాగా ఉంటాయి. ఇంకా సివియర్ అయ్యే కొంది ఏమవుతుందంటే 10 అడుగులు నడిచినప్పుడు కాళ్ళ నొప్పి ఎక్కువ అవుతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు కాళ్ళకి మంటలు స్టార్ట్ అవుతుంది. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. వైట్ అనేది బ్లాక్ కలర్ అవుతుంది. కాళ్ళకి పుండులు స్టార్ట్ అవుతాయి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అవి స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో అంటే ఫస్ట్ పెయిన్, కొన్ని పేషెంట్కి స్వెల్లింగ్ వస్తుంది. ఇది ఆర్టీరియల్ డిసీజ్ అంట. బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి పాదంకి వచ్చేది. సెకండ్ డిసీజ్ వెయిన్స్. మీరు చూసుంటారు కదా, వెయిన్స్ లాగా ఎరాలు తిరుగుతూ ఉంటాయి కాళ్ళకి. అవి వెరికోస్ వెయిన్స్. వెరికోస్ వెయిన్స్ ఏమంటే కాలుకి ఎమర్జెన్సీ కాదు, అది కొంచెం మనకి టైం ఇస్తుంది. అంతలోపల ట్రీట్మెంట్ చేసుకుంటే కాళ్ళకు ముందు రాకుండా, బ్లడ్ క్లాట్ రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఆర్టీరియల్ డిసీజ్ గ్యాంగ్రీన్ అనేది ఎమర్జెన్సీ లాగా. ఇప్పుడు హార్ట్ అటాక్ లాగా లెగ్ అటాక్ వస్తుంది. అది ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మనం యాంపుటేషన్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ వ్యాధి గుర్తించడం ఎలాగా? ట్రీట్మెంట్ ఇప్పుడు ఎర్లీగా మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, మీరు దగ్గర ఉండే వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ అయినారంటే మనకి కలర్ డాప్లర్ స్కాన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. అది చేస్తే మనకి ఏ స్టేజ్లో ఉందనేది అర్థమవుతుంది. మైల్డ్ స్టేజ్లో ఉందా, సివియర్ స్టేజ్లో ఉందా అనేది మనకి ఆ స్కానింగ్ చేస్తే అర్థమవుతుంది. ఆ స్టేజ్ బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఖర్చుతో ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే మెడికేషన్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బీపీ, షుగర్కి ఎట్లా మెడిసిన్స్ పెట్టుకొని వాకింగ్ చేసుకొని మేనేజ్ చేస్తున్నాం, ఎర్లీ ఐడెంటిఫై చేసుకుంటే 90% మెడికేషన్స్లో మేనేజ్ చేసుకోవచ్చు. సివియర్ అయినప్పటికే ప్రాబ్లం ఎక్కువైంది. ఖర్చు మనకి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జరీ ప్రొసీజర్స్ అన్ని కాస్ట్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే దాంట్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్, డివైస్, మెటీరియల్స్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బెలూన్ స్టెంట్స్ అవన్నీ. బట్ ట్రీట్మెంట్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు ఎట్లా ఉండాలంటే 20-25 years ముందర మీరు ఖర్చు పెట్టుకునే రెడీ ఉన్నా కూడా ఆప్షన్స్ లేదు, డైరెక్ట్గా యాంపుటేషన్ చేసేలాగా ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.